దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ప్రత్యేకమైనటువంటి ఒక కుటుంబ ఆశీర్వాద కూడికలో ప్రభునామానికి మహిమకరంగా మనం ముందుకు కొనసాగడానికి ఈ ప్రశస్తమైనటువంటి సమయాన్ని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మనకు అనుగ్రహిస్తూ వచ్చినారు. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించుకునేటటువంటి సమయం కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి కూడికల్లో మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాన్ని ధ్యానిస్తూ వచ్చాము. గడిచిన శుక్రవారం దానియేలు గ్రంథము మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మనము నేర్చుకుంటూ వచ్చాము. దేవుని యొక్క దాసులైనటువంటి ఆ యొక్క దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో అయినటువంటి దేవుని ప్రియులు వారి జీవితాల్లో వారు ఎన్నుకున్నటువంటి మార్గములను బట్టి, వారు జీవించినటువంటి ప్రత్యేకమైనటువంటి జీవిత విధానాన్ని బట్టి, బానిసత్వంలో ఉండాల్సినటువంటి దేశంలో వారు ప్రధానులుగా, ముఖ్యులుగా, గనులుగా దేవుని నామమును బట్టి వారు ఎంచబడుతూ వచ్చున్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో అదే దానియేలు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకోవడానికి మనము ముందుకు కొనసాగుదాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాల్ని నేను చదువుతాను. మీరు శ్రద్ధగా ఆలకించడానికి ప్రయత్నించండి. హల్లెలూయా. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియచెప్పుటకై శకునగాండ్రను, గారడీ విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞేయగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో, నేను ఒక కల కంటిని, ఆ కల భావము తెలుసుకునవలనని నేను మనోవ్యాకుల ముందు ఉన్నాననగా, కల్దీయులు సిరియా భాషతో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించునుగాక. తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేసేదము. హల్లెలూయా. నెబుకద్నెజరు అనేటటువంటి రాజు తన యొక్క ఏలుబడి అంటే తాను ఆ బబులోను ప్రాంతానికి రాజు అయి చక్రవర్తిగా, రాజుగా ఆయన అభిషేకం పొందుకున్న తర్వాత తను పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క 2వ సంవత్సరం అనేసి వాక్యంలో రాయబడుతూ వచ్చింది. 2వ సంవత్సరమున నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున ఏమైంది? నెబుకద్నెజరు కంటే తనకి కొన్ని కలలు వచ్చాయి. ఏమొచ్చాయి? కలలు వచ్చాయి. జనరల్గా కలలు వస్తూ ఉంటాయి కదా. మీరు ఎవరికైనా కలలు వచ్చాయా? ఎప్పుడు రాలేదా కలలు? కొన్ని భయంకరంగా వస్తాయి కదా. మనం వెళ్ళి ఇంకొకరిని చంపేసినట్టు, లేకపోతే ఇంకొకరు ఎవడో వచ్చి మనల్ని చంపేసినట్లు భయానకమైనటువంటి కలలు. కొన్ని చాలా అందమైనటువంటి కలలు కూడా వస్తాయి. మనం ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నట్టు కదా, ఒక పెద్ద బెంజ్ కారులో తిరుగుతున్నట్టు కలలు చాలా రకాలుగా వస్తూ ఉంటాయి. అయితే కళలు అసలు ముందుగా కళల గురించి మనం మాట్లాడుకుంటే కళలు రావడానికి గల కారణాలు ఏంటి? హల్లెలూయా. కళలు రావడానికి గల కారణాలు ఏంటి? మొదటి కారణం ఏంటంటే, కళలు మనకి రావడానికి మొదటి కారణం దేవుడు. ఓకే, మొదటిగా దేవుడు మనకి కళ ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. రెండవది, సాతాను కూడా కళ ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఓకే, మూడోది, మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఆ సంగతులు మరలా మనకి కళల ద్వారా జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అర్థమైందా? మొదటిగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. రెండోది, సాతాను మనల్ని భయభ్రాంతులు చేయడానికి కళల ద్వారా వాడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. అపవాది మనల్ని శోధించడానికి, మనల్ని తప్పైనటువంటి మార్గంలోనికి పంపించడానికి వాడు కూడా కళల ద్వారా మనల్ని శోధిస్తూ ఉంటాడు. మూడోది, మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఆ సందర్భాలని మనమే కళల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ రాజు అయినటువంటి నెబుకద్నెజరు కూడా కళ వచ్చింది. ఈ కళ ఎలాగా ఉంది అంటే, రాజు కళని బట్టి చాలా వ్యాకుల పడుతున్నాడంట. కళ వస్తుంది చాలా మందికి. చూడండి, మనకి చాలా కళలు వస్తూ ఉంటాయి.
కొన్ని కొన్ని కళలు అసలు గుర్తుండవు మనకి కదా. కొన్ని కళలు గుర్తుండవు, కొన్ని కళలు గుర్తుంటాయి కానీ అవి అసలు అర్థం కాదు. మనకి కళకి అసలు సందర్భమే ఉండదు కదా. మనకి కళకి సందర్భమే ఉండదు. కొన్ని కళలు చాలా వివరణాత్మకంగా, అవి చాలా ప్రయోజనకరంగా మనకి అన్నీ కూడా గుర్తుంటూ ఉంటాయి. పాయింట్ టు పాయింట్ మనం ఆ కళ గురించి ఇంకొకరితో పంచుకోగలుగుతూ ఉంటాం. అయితే ఇక్కడ రాజు గారికి వచ్చినటువంటి కళ ఏంటంటే, కళ అయితే ఒకటి వచ్చింది. ఆ కళని బట్టి రాజు ఏమవుతున్నాడంటే, చూడండి మొదటి వచనంలోనే ఉంది, అందుని గురించి ఆయన మనస్సు కలత పడగా ఆయనకు నిద్ర పట్టకుండానంట. కలగన్నాడు. కలగనడం వల్ల ఆయన మనస్సు ఏమైందంట, కలత చెందుతుంది. అంటే కలవరపడుతున్నాడు, వ్యాకులు పడుతున్నాడు, ఆందోళనకరంగా ఉంటున్నాడు, టెన్షన్గా ఉంటున్నాడు. దేనికి టెన్షన్ అంటే ఏదో కళ వచ్చింది కానీ కళ ఏంటో తెలియదు ఈయనకి. హల్లెలూయా. కళ వచ్చింది, కళ ద్వారా ఈయన కలత చెందుతున్నాడు, అంటే భయానకంగా ఫీల్ అవుతున్నాడు. దాన్ని బట్టి ఈయనకి నిద్ర రావట్లేదంట. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నిద్ర రావట్లేదు రైటే కానీ అసలు కళ ఏంటి అదే మర్చిపోయాడంట మనోడు. హల్లెలూయా. ఏంటి రాజు ఏం చేశాడు, కళ మర్చిపోయాడు. ఇప్పుడు నాకు ఒక కళ వచ్చింది, అది చాలా భయంకరంగా ఉంది. ఓహో, అది భయంకరంగా ఉందా, ఏంటిది, అది చాలా భయంకరంగా ఉంది అంతే. మరి ఏంటి ఆ భయంకరమైన కళ ఏంటి, అది తెలియదు కానీ భయంకరం. హల్లెలూయా. రాజుగారికి వచ్చినటువంటి కళ కూడా ఇలాగే ఉంది. ఒక సామాన్యునికి కళ వస్తే, ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తికి కళ వస్తే, ఆ వ్యక్తి తనలో ఉంచుకుంటాడు, లేకపోతే కుటుంబానికి పంచుకుంటాడు, లేకపోతే తనకి పరిచయస్తులకి దాన్ని తెలియపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు బబులోను ప్రాంతానికే రాజు, ఆయనకి కళ వచ్చింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఆ కళ ఎలాగైనా తెలుసుకోవాలి, నన్ను కలత చెందిస్తున్నటువంటి ఆ కళ ఏంటో నేను ఇప్పుడు తెలుసుకోవాలని చెప్పేసి తన రాజ్యంలో ఉన్నటువంటి శకునగాండ్రను, గారడి విద్య గలవారుని, మాంత్రికుల్ని, వీళ్ళందరినీ కల్దీయుల్ని పిలువనంపుడని ఆజ్ఞ ఇచ్చాడంట రాజు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేసారు, గారడి విద్య చేసేవాళ్ళు అంటే మెజిషియన్స్, మ్యాజిక్ చేసేవాళ్ళు వచ్చారు, కళల భావాలు చెప్పేవాళ్ళు వచ్చారు. శకునగాండ్రు అంటే శకునం చూసి ఇది మంచి టైము, ఇది చెడ్డ టైము అని చెప్పేసి చెప్పేటటువంటి శకునగాండ్రు వచ్చారు. గారడి విద్యలు, మాంత్రికులు, బ్లాక్ మ్యూజిషియన్ చేసేటటువంటి వాళ్ళు, మాంత్రికులు కూడా వచ్చేసారంట. వీళ్ళందరూ కూడా రాజు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా రాజుకి శుభాలు చెప్పేసి, రాజా కళ ఏంటో మాకు చెప్పండి, ఆ కళ భావాన్ని మేము మీకు వివరిస్తాం. అయితే రాజు అంటున్నాడు, కళ ఏంటో చెప్తే మీరేంటి, ఇక్కడ మా దగ్గర ఉన్న వాళ్ళే వివరిస్తారు, కళ వివరాన్ని నేను కూడా అర్థం చేసుకోగలుగుతాను. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే, మీరు నాకు వచ్చిన కళ ఏంటో చెప్పాలి, ఆ కళ భావం కూడా చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చేసి, అన్నయ్య నాకు కళ వచ్చింది అన్నయ్య, దానివల్ల నాకు నిద్ర పట్టట్లేదు అన్నయ్య, ఆ కళ ఏంటో ఒకసారి చెప్పండి, ఆ కళ వల్ల నాకెందుకు నిద్ర పట్టట్లేదో కూడా చెప్పండి అంటే కుదురుద్దా? ఆడుకొచ్చిన కళ నాకెలా తెలుస్తుంది, వాస్తవమేనా? ఇప్పుడు ఎలా ఉందంటే, నేను మధ్యాహ్నం భోజనం చేశాను, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నుండి నా శరీరం అంతా ఎలానో ఉంది, అంతా అన్ఈజీగా ఉంది. అయితే ఎందుకు అన్ఈజీగా ఉందంటే, నేను భోజనం చేశాను కానీ ఏం భోజనం చేశానో మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు వచ్చి నేనేం భోజనం చేశానో, ఆ భోజనం ఏంటో, నాకెందుకు ఇలాగా ఉంది, ఆ భోజనం వల్ల ఇలాగా ఉందా అనే విషయం నువ్వు చెప్పాలి అనేసి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్తాడా? డాక్టరు నాకు బాగాలేదండి, కడుపులో నొప్పి వస్తుంది అనేసి వెళ్ళామనుకోండి, మొట్టమొదటిగా ఆయన అడిగే ప్రశ్న ఏంటి, ఏం తిన్నారు అని అడుగుతాడు కదా. అదే అండి, ఏం తిన్నానో మర్చిపోయాను, తినింది కూడా చెప్పండి మీరే, చెప్తాడా డాక్టర్? తినిన దాన్ని కూడా చెప్పండి చెప్తాడా?
తినింది ఏంటో మనకు తెలియాలి. ఇప్పుడు రాజు అడిగినటువంటి ప్రశ్న అలాగే ఉంది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరికీ. వాళ్ళందరూ కూడా అబ్బో ఇదేదో పెద్ద సమస్యగా ఉంది, ఇది మనకి చాలా ఇబ్బందిని కలిగిస్తుంది, ఎలాగైనా సరే ఇప్పుడు తప్పించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏం ప్లాన్ చేసుకుంటున్నారంటే, రాజుగారు మనకు ఒక మంచి హింట్ ఇచ్చాడు. ఏంటి హింటు? కళ ఏంటో మర్చిపోయాడు కదా. ఇప్పుడు కళ చెప్పి ఆ కళకి తగినట్లుగా మనం జవాబు ఇవ్వకపోతే మనకి ఖచ్చితంగా సమస్య ఉంటుంది. రాజుగారు మనల్ని శిక్షిస్తాడు. ఇప్పుడు మనకి అనువుగా ఏముందంటే, రాజుగారు కళ కూడా మర్చిపోయాడు కాబట్టి మనం ఏదో ఒక భావము కలిగినటువంటి కళని చెప్పేసి, అయ్యా మీకు వచ్చినటువంటి కళ ఇదే, దీనివల్ల మీకు ఇలా కలతగా ఉన్నారు, ఈ కళ భావం ఏంటంటే మీ జీవితంలో రేపొద్దుట ఇలాగ జరగబోతుంది, అదే ఈ కళలో ఉన్నటువంటి భావం అనేసి చెప్పేస్తే మనల్ని అందరినీ కూడా రాజు మెచ్చుకొని మనకి మంచి గిఫ్ట్లు ఇచ్చేసి పంపించేస్తాడని చెప్పేసి వచ్చిన వాళ్ళందరూ మాట్లాడుకునేలాగా వాళ్ళ మనసులు ఉన్నాయంట. అప్పుడు రాజు అంటున్నాడు, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఒకటి అర్థమవుతుంది. ఏంటో తెలుసా? మీరందరూ కూడా ఏదో ఒకటి చెప్పేసి ఇదే మీకు వచ్చిన కళ అందాం అనుకుంటున్నారేమో. నేను దానికి అస్సలు ఒప్పుకోను. మీరు ఖచ్చితంగా నాకు వచ్చినటువంటి కళనే చెప్పాలి. హల్లెలూయా. ఏమంటున్నాడు రాజు? నాకు ఏ కళ వచ్చిందో ఆ కళనే మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఆ కళ చెప్పి ఆ కళ భావాన్ని కూడా నాకు వివరించాలి. వివరించకపోయారో మీలో ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండడు. రాజు ఏం చెప్తున్నాడు? వాళ్ళు అంటున్నారు, అయ్యా ఇది ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా చెప్పలేడయ్యా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ వ్యక్తి కూడా చెప్పలేడంటే రాజుకు చాలా కోపం వచ్చేసింది. ఇంక మీరు ఎందుకు మరి? మీరు ఆస్ట్రాలజర్స్, మీరు శకునగాండ్రు, గారడ విద్య కలిగిన వారు, మాంత్రికులు అయ్యుండి, దర్శనాలు చూసే వాళ్ళు అయ్యుండి, ఇంక మీరు ఎందుకు? మీరు వేస్ట్. నా రాజ్యంలో మీకు స్థానం లేదు. మిమ్మల్ని అనవసరంగా ఈ రాజ్యం భరిస్తుంది కాబట్టి మిమ్మల్ని ఈ రాజ్యంలో ఉన్నటువంటి ఈ జ్ఞానులు, ఈ భావాలు చెప్పేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా చంపేయాలి అనేసి రాజు చెప్పేశాడు. అది అసలు ఏమైనా ఉందా దానికి? ఎవడో ఆడు చేసిన తప్పుకి పక్కనోని చంపమంటే ఎలాగా? ఆడు చేసిన తప్పుకి ఇప్పుడు ఎలాగా ఉందంటే, కొడుకుకు జ్వరం వచ్చింది. కొడుకుకు జ్వరం వస్తే ట్యాబ్లెట్ ఎవరు వేసుకోవాలి? ఆడే వేసుకోవాలి కదా. నాకు జ్వరం వచ్చిందని మా నాన్నకి ఇంజక్షన్ చేపిస్తే తగ్గుద్దా? ఇంజక్షన్ ఎవరికి చేయించాలి? నాకే చేయించాలి. ఇప్పుడు రాజుగారికి ఇబ్బంది అయ్యి, రాజుగారి మర్చిపోయి, రాజుగారు చెప్పలేకపోతే శిక్ష ఊర్లో ఉన్నటువంటి ప్రజలక, శిక్ష ఊర్లో ఉన్నటువంటి జ్ఞానులకి, గారడి విద్య కలిగిన వారికి, వీళ్ళందరికీ శిక్ష. ఒకసారి మనం ఆలోచించాలి. రాజు అటువంటి మనస్సు కలిగి ఉన్నాడు, అటువంటి భయంకరమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. అటువంటి భయంకరమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి రాజుకి ఏం జరిగిందంటే, ఇది అలా అంతా చంపేమని చెప్పేశాడు. అయితే ఆ దేశంలో, ఆ బబులోను ప్రాంతంలో ఇజ్రాయేలు ప్రజలైనటువంటి యవనస్సులు, జ్ఞానము కలిగినటువంటి యవనస్సులు 4 ఉన్నారు. వాళ్ళే దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు. ఇప్పుడు చంపేమని ఆజ్ఞ ఇచ్చిన వెంటనే ఈ 4 చంపేద్దామని చెప్పేసి వెళ్ళిపోయారంట అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అసలు ఈ సభలో వాళ్ళు లేరు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఈ జ్ఞానుల్లో వాళ్ళు లేరు, ఈ గారడి విద్య కలిగిన వారిలో వారు లేరు, ఈ మాంత్రికుల్లో వాళ్ళు లేరు, ఈ కల్దీలు వారు కారు. అయితే చంపమన్న వెంటనే వాళ్ళని చంపేయడానికి వెళ్తే అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళు అడిగితే, అయ్యా ఇది ప్రాబ్లం ఇలాగా. అవునా, ఒక చిన్న రిక్వెస్ట్, రాజుగారిని కొంచెం సమయం ఇవ్వమని చెప్పండి మాకు, మేము ఎలాగైనా సరే ఆ సమస్యకి పరిష్కారం తీసుకొని వస్తాం. అయితే వెంటనే ఈ సమాచారం, అయ్యా ఇజ్రాయేలీల నుండి వచ్చినటువంటి యవనస్తులు ఇలాగ మిమ్మల్ని అడుగుతున్నారు, కొంచెం టైం అంటే వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ఎలాగైనా సరే దాన్ని ఆలోచించి మీకు కళ భావాన్ని తెలియచేస్తారంట అని చెప్పేసి రాజుని అడగ్గా, రాజు కనికరించి కొంచెం టైం ఇచ్చాడంట. రాజు కొంచెం టైం ఇవ్వడం వల్ల
ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు, గారడీ విద్య కలిగిన వారు, శకునాలు చెప్పేవాళ్ళు, మాంత్రికులు వీళ్ళందరూ సేఫ్ అయ్యారు. ఇప్పుడు ఈ దానియేలు అనేటటువంటి వ్యక్తి ఏం చేశాడంటే తన ఫ్రెండ్స్ అయినటువంటి షద్రక్, మెషక్, అబేద్నెగో ముగ్గురిని కూడా పిలిపించి రాజుగారికి కల వచ్చిందంట. రాజుగారికి వచ్చినటువంటి కల వల్ల రాజుగారు కల చెందుతున్నారు, కలవరపడుతున్నారు. ఇప్పుడు కళ మర్చిపోయాడంట ఆయన. ముఖ్యంగా కళ భావం ఏంటో ఆయనకి తెలియాలంట. ఇప్పుడు ఆ రెండింటిని చెప్పకపోతే మనల్ని అందరినీ చంపేస్తానన్నారు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన మీదకి ఏమొచ్చింది, మనము చేయని తప్పుకి మన మీద శ్రమ వచ్చింది. మనం చేయనటువంటి తప్పుకి మనం శిక్ష భరించాల్సినటువంటి వ్యక్తులం అవుతున్నాం. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి, ఎలాగా కళ మనకి తెలుస్తుంది, ఎలాగ కళ యొక్క భావాన్ని మనం వివరించగలుగుతాం? ఏదో ఒకటి చెప్పి నమ్మించడానికి అవకాశం లేదు. ఆయన రాజు, ఆయన కూడా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తే. మనం నిజం చెప్తున్నామా అబద్ధం చెప్తున్నామా అనేది ఆయనకి తెలిసిపోద్ది. పాప ఫోన్ అవతల పడేసేలాగా ఉంది, ఫోన్ తీసుకోండి. మనం నిజం చెప్తున్నామా అబద్ధం చెప్తున్నామా అనేటటువంటి విషయం రాజుగారికి తెలిసిపోద్ది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు బాగా ఆలోచిస్తున్నారు. ఏం ఆలోచించాలి? ఎవరినైనా వెళ్ళి కనుక్కొని అందరం కలిసి డిస్కస్ చేసుకొని మనం మాట్లాడుకొని ఈ సమస్యకి పరిష్కారం ఏంటనేది ఆలోచిద్దామా? ఎక్కడికి వెళ్తే మనకి ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనేసి వాళ్ళు అటు ఇటు చూడలేదు. కానీ వాళ్ళంతా ఏం చేశారంటే ఈ నలుగురు కూడా కలిసి ప్రార్థన చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం ఆ మాటని. 17వ వాక్యం చూడండి, 18 నుండి చదువుతున్నాను. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించును. అంతటా రాత్రి అందు దర్శనం చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. హల్లెలూయా, హల్లెలూయా. రాజు కళ మర్చిపోయి ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానుల్ని వీళ్ళందరినీ కూడా నశింప చేయాలని ఆలోచన చేస్తే అందరూ నశించిపోవడానికి రెడీగానే ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలనేది మిగిలిన వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ దానియేలు ఏం చేశాడంటే ఈ మిగిలిన జ్ఞానులందరికీ కూడా దానియేలు అంటే అస్సలు నచ్చదు. ఎందుకంటే దానియేలు అనుదినము దేవుణ్ణి సేవిస్తున్నటువంటి వ్యక్తి. దానియేలు ప్రార్థన చేసిన వెంటనే దానియేలుకి ఆ స్వప్నం ఏంటి, ఆ స్వప్న భావం ఏంటి అనేది దానియేలుకు అనుగ్రహింపబడుతూ వచ్చింది. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ వాక్య ధ్యానంలో ప్రభు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. దానియేలు జీవితంలో దానియేలు ఏ తప్పు చేయలేదు. ఏ తప్పు చేయనటువంటి దానియేలు జ్ఞాని అయి ఉండడం వల్ల, దర్శనములు స్వప్న భావములు తెలుసుకునేటటువంటి వ్యక్తి అయి ఉండడం వల్ల, ఆ రాజ్యంలో ప్రముఖుడై ఉండడం వల్ల దానియేలు మరణించేటటువంటి పరిస్థితి వచ్చేసింది. తను ఏ మిస్టేక్ చేయలే, కానీ తను చేయనటువంటి తప్పుకు కూడా తన యొక్క ప్రమేయం లేనటువంటి పరిస్థితిలో కూడా శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. మన లైఫ్లో కూడా కొన్ని సందర్భాల్లో మనం ఏమీ చెయ్యం, ఏ మిస్టేక్ చెయ్యం. మనం ఊరకనే ఉంటాం. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితికి మనకి ఎటువంటి సంబంధం ఉండదు. మన ముందు జరుగుతున్నటువంటి పరిస్థితులకి, అతిక్రమాలకి, ఆ నేరాలకి, ఆ ఘోరాలకి, ఆ అవమానాలకి మనకి ఎటువంటి సంబంధం ఉండదు. కానీ ఎవరో చేసినటువంటి తప్పుకి మనం బలైపోతూ ఉంటాం. చాలామంది ప్రజలు ఎవరో చేసినటువంటి తప్పులకి, ఎవరో చేసినటువంటి అతిక్రమాలకి ఇంకొకరు ఆ శిక్షను భరిస్తూ ఉంటారు. ఇంకొకరి మీదకి ఆ నేరం నెట్టబడుతూ ఉంటుంది. ఇంకొకరు ఆ నేరానికి బలైపోతూ ఉంటారు. మన జీవితాల్లో కూడా మనం ఎటువంటి తప్పిదం చేయనప్పుడు, మనం ఎటువంటి అతిక్రమాలు చేయనప్పుడు కూడా మనము మన జీవితాల్లో అటువంటి శ్రమలు ఎదుర్కొంటూ ఉంటాం. అటువంటి శ్రమలు ఎదుర్కొన్నప్పుడు మనము ఏ విధంగా మనం దానికి రియాక్ట్ అవుతున్నాం? నేను అసలు ఈ మిస్టేక్ చేయలేదు కదా, నేను ఏ పాపము చేయలేదు కదా, మరి నేను ఎలాగా ఈ యొక్క శిక్షకి నేను అర్హుణ్ణి? దేవుడు అసలు ఉన్నాడా? దేవుణ్ణి దూషించేటటువంటి వ్యక్తులు కూడా ఉంటారు.
వారి జీవితంలో వచ్చినటువంటి పరిస్థితులకి దేవునికి దూరస్తులు అయిపోయేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. దేవుణ్ణి అవమానపరిచేటటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యోబు జీవితంలో కూడా శ్రమ వచ్చేసింది. యోబు కూడా ఏ తప్పు చేయలేదు. యోబు యొక్క పిల్లలందరూ ఒకరోజు చనిపోయారు. యోబు ఊజు అనేటటువంటి దేశంలో, ఆ ప్రాంతంలోనే చాలా పెద్ద ధనవంతుడంట. చాలా ఒంటెలు ఆయనకున్నాయి, చాలా గొర్రెలు ఆయనకున్నాయి, చాలా ఎడ్లు ఆయనకున్నాయి, చాలా మేకలు ఆయనకున్నాయి, చాలా ఆస్తి సంపాదించినటువంటి వ్యక్తి. అయితే ఒకే ఒక రోజులో తన కొడుకులు కూతుర్లు అందరూ ఒకరోజు చచ్చిపోయారు. తన ఆస్తి అంతా పరులు దోచేసుకున్నారు. ఒక్క రోజులోనే అంతా కోల్పోయాడు. కానీ యోబు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవాకే మహిమ కలుగును గాక. నేను నా తల్లి గర్భంలో నుండి నేను ఎలాగా నేకెడ్గా నా తల్లి గర్భంలో నుండి నేను వచ్చేటప్పుడు నేను ఏమీ తీసుకొని రాలేదు ఈ భూమి మీదకి. అలాగే నేను వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకొని వెళ్ళను. ఈ లోకంలో నేను కలిగి ఉన్నదంతా కూడా నాకు దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుని వెళ్ళాడు. కానీ యోబు ఒక భార్య ఏమంటుందో తెలుసా? నువ్వు ఇంకా ఎందుకు అలాగా ఉన్నావు? ఇంకా యెహోవాని సేవిస్తున్నావా? ఇంకా యెహోవాని ఆరాధిస్తున్నావా? ఇంకా యెహోవాకి ప్రార్థన చేస్తున్నావా? యెహోవాని దూషించి చచ్చిపో, నీ బ్రతికెందుకు? మానసికంగా నువ్వు కలత చెందుతున్నావు, ఆరోగ్యంగా నువ్వు కలత చెందుతున్నావు, అనారోగ్యం చేత ఇబ్బంది పాలవుతున్నావు. నీ జీవితంలో అన్ని శ్రమలే, అంతా కోల్పోయావు, ఇంకేమీ లేదు, ఇంకా అవమానం, ఇంకా ఎందుకు ఇటువంటి బ్రతుకుతున్నావు? చచ్చిపో అని చెప్పేసి యోబుని ప్రేరేపిస్తుంది. యోబు ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, కానీ శిక్ష అనుభవించాల్సి వచ్చింది. కానీ యోబు తను చేయకపోయినా తన జీవితంలో వచ్చినటువంటి శిక్షను ఆయన హ్యాపీగా ఎదుర్కొన్నాడు, ఆయన హ్యాపీగా దాన్ని అనుభవించాడు. కాబట్టి యోబు తర్వాత ఏమైపోయాడు? ఎంతైతే తను కోల్పోయాడో దానికి రెట్టింపుగా మరల యోబు ఆశీర్వాదం పొందుకుంటూ వచ్చాడు. ఇక్కడ దానియేలు లైఫ్లో కూడా మనం గమనించినట్లయితే, దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో వీరి జీవితాల్లో ఆ లోకంలో ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి శకునగాండ్రు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి గారడి విద్య కలిగిన వారు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి మాంత్రికులు, వీరందరికీ కూడా శ్రమ వచ్చేసింది. రాజు యొక్క ఒకే ఒక బుద్ధిహీనతను బట్టి, రాజు పొందుకున్నటువంటి కళని బట్టి వాళ్ళందరూ నశించడానికి అవకాశం వచ్చేసింది. కానీ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేశారు. ఎక్కడికెక్కడికో పరుగులు తీయలే. శ్రమ వచ్చినప్పుడు చాలా మంది పరిగెడతా ఉంటారు. శ్రమ వచ్చినప్పుడు ఈ శ్రమ ఎక్కడ మనకి విడుదల కలుగుద్ది? ఈ శ్రమలో నుండి మనం ఎలాగ విడిపింపబడతాము? ఈ శ్రమలో మనకి ఎవరు సహాయం చేస్తారు? ఎక్కడెక్కడో సహాయాన్ని పొందుకోవడానికి వారు పరిగెత్తలేదు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి యొద్ద నుండి కూడా మనకి సహాయం రాదు, మనకి సహాయం కలిగేది దేవుని యొద్ద నుండి మాత్రమే అని చెప్పేసి వారు విశ్వాసం ఉంచి దేవునికి ప్రార్థన చేసిన వెంటనే కళ ఏంటో దేవుడు చెప్పాడు, కళ భావం కూడా వారికి తెలియజేశాడు. హల్లెలూయా. నేను ముందుకు వెళ్తున్నాను. కళ దానియేలుకు అనుగ్రహింపబడింది, కళ యొక్క భావము దానియేలుకు అనుగ్రహింపబడింది. దానియేలు వచ్చేసి రాజుతో మాట్లాడుతున్నాడు. తను అడిగినటువంటి టైం తీసుకొని రాజు దగ్గరికి దానియేలు వచ్చేసి, రాజా మీకు శుభాలు. నువ్వు కళ భావం చెప్తావా, కళ చెప్తావా, నువ్వు చాలా దర్శనాలు చెప్తా ఉంటావు కదా, చెప్పు. దర్శనాలు, కళలు, వాటి భావాలు చెప్పేటటువంటి జ్ఞానము కానీ అంతటి టాలెంట్ కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి దగ్గర లేదు రాజా. దేవుడు మాత్రమే దానికి జవాబునిచ్చేటటువంటి దేవుడు. ఆ దేవుడు మీకు ఈ విధంగా మీరు లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఆలోచించి మీ మంచం మీదకి పడుకోవడానికి వెళ్ళారు. ఎటువంటి పరిస్థితులతో వెళ్ళాడో కూడా దేవుడు చెప్పేస్తున్నాడు. ఎటువంటి పరిస్థితులతో వెళ్ళాడో కూడా దేవుడు చెప్పేస్తున్నాడు దానియేలు ద్వారా. నువ్వు ఇటువంటి పరిస్థితుల ద్వారా నిద్రించడానికి వెళ్ళావు, అయితే నా దేవుడు నీకు ఈ కళనిచ్చాడు. ఇటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితులు నేను చెప్పను ఇప్పుడు, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇటువంటి పరిస్థితులు జరగబోతున్నాయి, ఇటువంటివి మీ జీవితంలో జరగబోతున్నాయి. ఇవన్నీ మీకు సూచనలు. ఇదిగో ఒక రాజ్యం రాబోతుంది, ఇంకొక రాజ్యం రాబోతుంది, ఒక రాజ్యం మీదకి ఇంకో రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళబోతున్నారు. ఇవి దేవుడు మీకు తెలియపరుస్తూ వచ్చాడు. ఇదే మీ యొక్క కళ, దీని భావం ఇది అనేసి దానియేలు అటువంటి క్లిష్టమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో దేవుని వద్ద నుండి ఆ యొక్క జవాబును పొందుకొని రాజుకి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా రాజు దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేశాడంట. హల్లెలూయా.
వాక్యం రాయబడుతూ వచ్చింది వాక్యంలో. చూడండి, దానియేలు 2వ అధ్యాయము 46వ వాక్యం. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించును. హల్లెలూయా. ఏం చేశాడంట రాజు? రాజు చాలా కోపిష్ఠుడు కదా. రాజు కలమర్చిపోతే జనాలను చంపేస్తానన్నాడు. అటు రాజైనా సరిగ్గా అటు రాజు కాడు, అటువంటి భయానకమైనటువంటి రాజు. కానీ ఎప్పుడైతే దానియేలు కళ యొక్క భావాన్ని వివరించాడో, దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి అతన్ని హెచ్చించమని చెప్పేసి ఆజ్ఞాపించాడంట. ఈరోజు మన లైఫ్లో కూడా మన ఎదుట ఉన్నటువంటి శ్రమ, మన ఎదుట ఉన్నటువంటి ఆటంకం, మన ఎదుట ఉన్నటువంటి అవమానం, మన ఎదుట ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఈ పరిస్థితి మనము ఏమీ చేయకుండానే మనల్ని ప్రభావితం చేయొచ్చు. మనం ఎటువంటి తప్పు చేయకుండానే మనకి శిక్ష రావచ్చు. కానీ మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు. నీ జీవితంలో ఒక క్వశ్చన్, ఒక ప్రశ్న నీకు వచ్చినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం ఆయన యొద్ద ఉంటుంది. హల్లెలూయా. ఈ ప్రశ్నకి నువ్వు సమాధానాన్ని ఈ లోకంలో ఎక్కడ వెతికినా కానీ నీకు సమాధానం దొరకదు, కానీ దేవుని యొద్ద మాత్రమే నీకు సమాధానం. నీ జీవితంలో వస్తున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా జవాబు ఆయన దగ్గరే ఉంది. మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితికి కూడా ఆయన యొద్ద జవాబు పొందుకునే వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి పాఠం దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో నుండి. మన జీవితంలో వస్తున్నటువంటి ప్రతి సమస్యకు కూడా, మన జీవితంలో వస్తున్నటువంటి ప్రతి ప్రశ్నకి కూడా, మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితికి కూడా జవాబు దేవుని యొద్ద ఉన్నది. హల్లెలూయా. మనం ఎక్కడ వెతికినా మనకి జవాబు దొరకదు. జవాబు ఆయన యొద్దనే ఉంది. ఆయన యొద్ద నుండి జవాబు పొందుకున్న వారమే మనం ఉండాలి. ఎప్పుడైతే ఆయన యొద్ద జవాబు మనం పొందుకుంటామో మన పరిస్థితి మనకి సాష్టాంగ నమస్కారం చేస్తుంది. హల్లెలూయా. మన యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనుకూలమైపోద్ది. మనకి శ్రమగా ఉన్నటువంటి పరిస్థితి మన జీవితంలో మేలుకరంగా మారుతుంది. మనకి అవమానకరంగా ఉన్నటువంటి పరిస్థితి మన జీవితానికి ఘనత తెచ్చేదిగా మారుతుంది. ఎప్పుడు? దేవుని యొద్ద నుండి నువ్వు ప్రతిదీ పొందుకున్నప్పుడు, దేవుని యొద్ద పొందుకోవాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు, దేవునితోటి నువ్వు సహవాసం కలిగి ఉన్నప్పుడు, శ్రేష్టమైన ప్రతి ఈవి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడు ఒక తండ్రి యొద్ద నుండి వస్తుందనేసి యాకోబు రాసినటువంటి పత్రికలో చెప్పబడినటువంటి ఆ మాటని హృదయపూర్వకంగా నువ్వు విశ్వసించి, ఈ లోకంలో నుండి ఏది కూడా నేను మంచిని పొందుకోలేను, ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులు ఏవి కూడా నాకు నిత్యత్వానికి తీసుకొని వెళ్ళలేవు, దేవుడు మాత్రమే ఆ పరలోక సంబంధమైనటువంటి ఆ పౌరత్వాన్ని నేను పొందుకోవాలి, ఆ పరలోక సంబంధం నుండి వచ్చింది మాత్రమే నా జీవితంలో చాలా విలువైనదని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో, ఎప్పుడైతే అంగీకరిస్తావో, ఎప్పుడైతే వెంటాడుతావో, మనుషులు మెప్పించడానికి కాదు, మనుషుల కొరకు కాదు, తల్లిదండ్రుల కొరకు కాదు, పిల్లల కొరకు కాదు, కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏమనుకుంటారో అని కాదు. మన భక్తి జీవితం ఉండాల్సింది, అయ్యో మా హస్బెండ్ ప్రార్థన చేస్తున్నాడే, నేను చేయకపోతే నన్నేమని అంటాడేమో, లేదా నా భార్య ప్రార్థన చేస్తుందే నేను చేయలేదనేసి నన్నేమని అంటుందేమో, అయ్యో మా తల్లిదండ్రులు ప్రార్థనకి వెళ్తున్నారే మేము వెళ్ళకపోతే మమ్మల్ని తిడతారేమో, అయ్యో మా పిల్లలే ప్రార్థనకి వెళ్తున్నారే తల్లిదండ్రులమైన మేము వెళ్ళకపోతే మా పిల్లలు మమ్మల్ని ఏమైనా అంటారేమో అనేటటువంటి మనుషుల యొక్క మెప్పు కొరకు, మనుషుల యొక్క మహిమ కొరకు మనము భక్తి జీవితంలో వెళ్ళడానికి వీల్లేదు. ప్రభు కొరకు మనం జీవించాలి, ప్రభు నిమిత్తం మనం జీవించాలి. ఈ లోకంలో ఒక వ్యక్తి మనల్ని ఏమనుకుంటాడని కాదు, నా ప్రభు నన్ను గురించి ఏమంటాడు, నా ప్రభు నన్ను గురించి ఏమంటాడు, బలా నమ్మకమైనటువంటి మంచి దాసురాలా అని లేచి ఆయన నన్ను ఆహ్వానిస్తాడా, నన్ను గురించి ఆయన మెచ్చుకోగలుగుతాడా? చూడండి, నేను ఇందాక యోబు గురించి చెప్పాను. యోబు జీవితంలో అసలు ఆ శ్రమ రావడానికి కారణం ఎవరు? దేవుడు. దేవుడు ఏమంటున్నాడు? అపవాది వచ్చినప్పుడు అపవాదితో అంటున్నాడు, అపవాది అయినటువంటి సాతానా, నా కుమారుడైనటువంటి యోబు గురించి ఆలోచించావా?
ఆయన చూసావా ఎంత భక్తిపరుడుగా ఉన్నాడో? ఆయన చూసావా ఎంత విశ్వాసంగా జీవిస్తున్నాడో? హల్లెలూయా. మన గురించి చెప్పగలుగుతాడా దేవుడు? నా బిడ్డలు చూసావా చరిపల్లిలో ఎంత ఆత్మీయంగా జీవిస్తున్నారో? ఒకసారి వెళ్ళి చూడు, వారి కుటుంబాలను చూడు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలను చూడు, వాళ్ళ పర్సనల్ లైఫ్ స్టైల్ చూడు. మన గురించి చెప్పగలుగుతాడా దేవుడు? సాక్ష్యం. హల్లెలూయా. చెప్పగలుగుతాడండి. వారి ప్రార్థనా జీవితాన్ని చూడు, వారి జీవితంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగా స్పందిస్తున్నారో చూడు. వారు ప్రతిదీ కూడా ఎక్కడ పొందుకుంటున్నారో చూడు, ప్రతిదీ కూడా ఎక్కడ తెలియజేస్తున్నారో చూడు, దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారో చూడు. ఈ లోకాన్న నన్న గమనించు ఒకసారి అనేసి మన గురించి చెప్పగలుగుతాడా దేవుడు? హల్లెలూయా. మన జీవితం అలాగా మారాలి. మన జీవితం ప్రభువుని మెప్పించే విధంగా ఉండాలి. మన జీవితం ప్రభువుని మహిమపరిచేదిలాగా ఉండాలి. మన జీవితంలో ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, ప్రాంతకమైనటువంటి పరిస్థితులు వచ్చినా ప్రభు కొరకు విశ్వాసంగా మనం జీవించాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని లోకంలో ఎంతవరకు జీవించడానికి ఆయన ప్లాన్ చేశాడో అంతవరకు మనం ఆయనకి నమ్మకంగా జీవించాలి. హల్లెలూయా. అంతవరకు ఆయనకు మనం నమ్మకంగా జీవించాలి. ఆయన పిలిచినప్పుడు మనం వెళ్ళిపోవాలి. అదే దేవుని యొక్క ప్లాన్. మన నమ్మకత్వమే చాలా ముఖ్యం. దేవుడికి నమ్మకంగా మనం జీవిద్దాం. హల్లెలూయా. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు వారి జీవితంలో శ్రమ వచ్చినప్పుడు వారు ప్రభు యొద్ద నుండి జవాబు పొందుకోవడానికి ప్రయత్నించడాన్ని బట్టి, ప్రభు వారికి జవాబు అనుగ్రహించడాన్ని బట్టి, ఆ జవాబు ద్వారా వారి ఎదుట ఉన్నటువంటి ప్రశ్న అయినటువంటి ఆ నెబుకద్నెజరు అనేటువంటి ఆ బబులోను రాజు సాష్టాంగపడి వారికి నమస్కారం చేసి వారిని హెచ్చించి వారిని ఆశీర్వదించి ఆ యొక్క దేశంలోనే వారిని ఉన్నతులుగా మారుస్తూ వచ్చాడు. హల్లెలూయా. మన జీవితం కూడా అటువంటి ఉన్నతమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశాలని నెరవేర్చే వారముగా మనమందరం మార్చబడును గాక. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలభరితంగా మార్చును గాక.